VG24 న్యూస్కి స్వాగతం. కరుణాపురం గ్రామంలోని క్రీస్తు జ్యోతి మందిరంలో పాస్టర్ రేవా సంఘాల పాల్సన్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా శశంగన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాస్టర్ రేవా సంఘాల పాల్సన్ రాజ్ ఎమ్మెల్యేలకు అంత మంచి జరగాలని, వారి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. ఈ క్రిస్మస్ వేడుకలకు తండోపతండాలుగా హాజరైన భక్తులకు కష్టకాలంలో యేసుప్రభు రక్షణ కవచంగా నిలుస్తున్నారని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రీస్తు ప్రార్థన మందిరం డైరెక్టర్ గోపు జయపాల్, సేవకులు సంఘాల ఎర్మియా, పరంజ్యోతి, దయాకర్, బెంజమిన్, సునీల్, ఫిలిప్స్, రవీందర్ పాల్ తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు మళ్ళీ తిరిగి ఆ శ్రేష్టమైన హక్కు నాయన తండ్రి దేవుడు అనిపించే అధికారం దేవుడు మానవునికి ఇచ్చాడు. అదే క్రిస్మస్. ఈ క్రిస్మస్ ఏంటంటే ఇదిగో క్రీస్తుని కలిగి జీవించడం. క్రిస్మస్ ఏంటంటే కోల్పోయిన ఇదిగో దేవుని ఆత్మను తిరిగి దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఆయన హృదయంలో చేర్చుకోవడం. క్రిస్మస్ ఏంటంటే నిరాశ నిస్పృహాలతో ఇదిగో రకరకాల సమస్యలతో చీకటితో పాపంతో బానిసైన వారికి శ్రేష్టమైన ఇవంటే రక్షణ ఇవి, ఆశీర్వాదం ఇవి. ఇదిగో అనేకమైన కృపలతో దేవుడిని నిలుపుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసంటే ఎంత లోతైన చీకటైనా అక్కడికి ఏపోతుందంట దేవుని యొక్క వెలుగు. అందుకోసమే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు నేను భయపడద్దు. ఈ లోకంలో రకరకాల అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, మనకు భయంకరమైన శ్రమలు, శోధనలు. కానీ భయపడకుండా చీకటి శక్తి వెలుగు ముందు నిలబడలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, చీకటి శక్తులు, చీకటిలో ఉన్న మానవుడు, పాపంలో ఉన్న మానవుడు దేవుడి ముందు నిలబడలేదు కనుక దేవుడే ఆ మానవుని కొరకు లోకానికి వచ్చి మానవుల్లో ఉన్న చీకటిని, సాతానును, పాపమును అన్ని దేవుడు ఏం చేసిందంటే నిన్ను విడిపించాడు కనుక నువ్వేం చేయాలంటే ఈ రోజు నుండి ప్రభు బిడ్డగా జీవించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, చీకటి శక్తి వెలుగు ముందు నిలబడలేదు. అంటే మరణ ఛాయలో ఉన్నవారంటే బంధింపబడిన వారు, మంత్ర శక్తులు, దురాత్మలు, చేతబడి శక్తులు. ఇదిగో ఊకే భయం, ఇదిగో నలిగిపోయే స్థితిలో ఉంటున్నాం. ఊకే భయమే. అయ్యో పిల్లల పెళ్లి కావచ్చు, కారు కావచ్చు, పిల్లలు చదవరు కావచ్చు, పిల్లలకు ఉద్యోగాలు లేవచ్చు, ఇల్లు లేదు కావచ్చు, నాకు క్యాన్సర్ ఉన్నది, నాకు HIV ఉన్నది, నాకు గుండె జబ్బు ఉన్నది, నాకు షుగర్ ఉన్నది, నాకు BP ఉన్నది, నాకు అల్సర్ ఉన్నది, నాకు ఇదిగో పలానా సమస్యలతో నేను ఉన్నాను అని ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు. ఈరోజు చేతులు నా లంగ్స్ ఖరాబైనాయి, నా కాళ్ళు పనిచేయట్లే, నా చేతులు పనిచేయట్లే, నా గుండె పనిచేయట్లే, డాక్టర్ నన్ను ఆపరేషన్ అంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరణ ఛాయలో ఉండి బంధింపబడి భయపడి నలిగిపోయే స్థితిలో ఉంటున్న వారికి క్రీస్తు యొక్క ఇదిగో జనన మరణ పునరుద్ధానం ద్వారా క్రీస్తు లోకానికి వెలుగుగా రావడం ద్వారా మనిషిలో తీవ్రమైన ఇదిగో ప్రియమైన దేవుని పిల్లారా తీవ్రమైన భయం, అంధకారం, సమస్యలన్నీ పటాపంచలైపోయాయి. దేవుడు నీ సమస్యలన్నీ చేసినట, కుట్టునిలిగా చేశాడు కనుక ఈ రోజు నుండి ప్రియమైన దేవుని పిల్లారా మానవులో తీవ్రమైన ఇదిగో భయం. ఎంతమందికి భయం ఉన్నది? ఈ రోజు దేవుడు నీ భయం తీసేయబోతున్నాడు. దేవుడు నీ ఆందోళన తీసేయబోతున్నాడు. దేవుడు నీ కలవరం తీసేయబోతున్నాడు. దేవుడు నీ బలహీనతలను తీసేయబోతున్నాడు కనుక ఈ రోజు ప్రభు ఏం చెప్తుందంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఇదిగో మానవులో తీవ్రమైన భయం, అంధకారం గుర్తులైతే ప్రకాశమైన వెలుగు
మానవుల చుట్టూ ప్రకాశించింది. దేవుని స్తోత్రం కలుగుతాగా. ఈ రోజు నీ చుట్టూ ఏమి కనిపిస్తుందంటే ప్రకాశమైన వెలుగు. మీ అందరూ మీ ఇంటి చుట్టూ ప్రకాశమైన వెలుగు, నీ కుటుంబం చుట్టూ ప్రకాశమైన వెలుగు, నీ భర్త చుట్టూ, నీ భార్య చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ ఉద్యోగం చుట్టూ, నీ చుట్టూ నువ్వు భయపడద్దు. ప్రకాశమైన వెలుగు నీ మీదకి ఈ రోజు రాబోచున్నది. వచ్చున్నది. క్రీస్తును చేర్చుకున్న ప్రతి ఒక్కరు, క్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరు, క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇదిగో ప్రకాశమైన వెలుగు, ఆశ్చర్యమైన వెలుగు, పాపమును పటాపంచలు, చీకటిని పటాపంచలు చేసే ఆ వెలుగు నీలోనా, నీ కుటుంబంలోనా, మన దేశంలోనా, మన రాష్ట్రంలోనా, ఈ ప్రపంచంలోనా అందరికీ ఆ వెలుగు వచ్చేసింది కనుక ఈ రోజు నుండి నువ్వు ఏం చేయాలంటే భయపడద్దు, ధైర్యంగా ఉండాలి. ఎంతమంది ధైర్యంగా ఉంటారు? ఈ వాక్యమని నేను ధైర్యంగా ఉంటాను. క్రీస్తు జ్యోతి మందిరం కరుణాపురం మరి ఏషియాలోని అతిపెద్ద మందిరం అయినటువంటి మందిరంలో నేడు క్రిస్మస్ పండుగను లక్షలాది మంది ప్రజలు తరలివచ్చి వివిధ ప్రాంతాల నుంచి మరి జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చి క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారు. క్రిస్మస్ ఎందుకు మరి ఇంత ప్రాముఖ్యంగా చెందినటువంటి పండుగ అంటే మరి సమస్త మానవాళి కొరకు రక్షించడానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవుడు జీవించాల్సినటువంటి విధానాన్ని నేర్పి మానవునికి ప్రేమ, సమాధానం, మరి ఆరోగ్యాన్ని, స్వస్థతను, విడుదలను అనుగ్రహించడానికి మానవునిగా వచ్చి మానవుని అర్థం చేసుకొని ఈ లోకంలో జీవించడానికి మానవుడిగా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. కాబట్టి అటువంటి గొప్ప పర్వదినమే ఈ క్రిస్మస్ పండుగ. మరి క్రీస్తును వారు మనస్సుతో, హృదయంతో ఆరాధించి ఎంతో సంతోషంగా పంచుకుంటూ జరుపుకుంటూ, అంతేకాదు ఆ సంతోషం తోటి వారితో, పక్కవారితో, పేదవారితో వారు తోచినటువంటి సహాయాలను అందిస్తూ ఆ సంతోషాన్ని మరి వెదజల్లుతూ ఉంటారు. మరి ఇదే క్రిస్మస్ పండుగ. మీరందరికీ కూడా మరొక మారు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజు గారు, క్రీస్తు జ్యోతి మందిరం ఫౌండర్, మరి నేను డాక్టర్ జయప్రకాష్, క్రీస్తు జ్యోతి మందిరం డైరెక్టర్, మీ అందరికీ మరి మా మందిరంలో ఉన్నటువంటి వారందరి తరఫున మరి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆరోగ్యం, క్షేమం దయచేయనుగాక.